సో ఈ వారం నామినేషన్ ప్రక్రియ మొదలైపోయింది. రచ్చ రచ్చ, అసలు మామూలు ఫైర్ లేదు. నాగమణి కంట, సీత, యష్మి అసలు ఇచ్చి పడేసుకున్నారు. అంటే ఏంటంటే చెత్త డబ్బాలో చెత్త పోసుకుని వచ్చి ఆ చెత్త తీసుకుపోయి తల మీద పోసి వాళ్ళు నామినేట్ చేయాలి పాయింట్స్ తో పాటు. ఎంత క్రేజీగా ఉన్నదంటే నాగమణి కంట మాట్లాడిన విధానం, వెన్ ఐమ్ టాకింగ్ యూ హ్యావ్ టు లిజన్ మిస్ లేడీ, ఆ వర్డ్ పీక్. అసలు నాగమణి కంట రోజు రోజుకి నన్ను చాలా ఇంప్రెస్ చేస్తున్నాడు. ఎట్లా ఇంప్రెస్ చేస్తున్నాడంటే మనోడు పట్టుకునే విధానం, మనోడు రేజ్ చేసే పాయింట్స్, మనోడు ఎలిమినేట్ చేసే క్యాండిడేట్స్, ఎవ్రీథింగ్ సూపర్ ఉంటున్నాయి. అట్లా చేయాలి. ఇప్పుడు మనోడు స్టార్టింగ్ లో మనం చూసి ఏమనుకున్నాం, ఏమవుతాడో, ఎట్లా పోతాడో, ఏం చేస్తాడో అని అనుకున్నాం కదా. కానీ ఈ నామినేషన్ ప్రక్రియలలో మనోడు మాట్లాడే విధానం ఫస్ట్ వీక్ ఈ వీక్ పోల్చుకుంటే ఇలా గ్రాఫ్ పెరిగిపోయింది. యష్మిని చూజ్ చేసుకొని నామినేట్ చేసి చూసినావా, దట్ వాజ్ ఫెంటాస్టిక్. అట్లా చేయడం ఆయనకి చాలా ప్లస్ అవుతుంది. మనోడు స్ట్రాంగ్ అయ్యే కొద్దీ మనోడికి నాలెడ్జ్ ఎక్కువ ఉందా లేదా అనేది అర్థమై ఇంకా బెటర్ అవుతాడు. సో నామినేషన్ ఓపెన్ చేయగానే ఏమైందంటే ఈ వారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది అని బిగ్ బాస్ చెప్తూనే వచ్చిన తర్వాత సీతతో స్టార్ట్ చేసింది. ఏది మన ప్రోమోలో సీతతో స్టార్ట్ చేసి సీత ఎవరిని నామినేట్ చేసిందంటే సీత ప్రేరణని అండ్ పృథ్వీని, వీళ్ళిద్దరిని నామినేట్ చేసింది. ఇప్పుడు సీత ఎవరి క్లాన్ లో ఉంది, సీత అభయ్ అన్న క్లాన్ లో ఉంది. అభయ్ క్లాన్ లో ఉన్న సీత నిఖిల్ క్లాన్ లో ఉన్న యష్మిని అండ్ పృథ్వీని వేసింది. యష్మిని ఏమంటుందంటే నువ్వు ఏ టాస్క్ ఆడినా దాంట్లో డామినేటింగ్ వాయిస్ గా అనిపించింది. మనం కూడా చూసినాం అసలు ఈ వీక్ మొత్తంలో ఎంత డామినేటెడ్ గా మాట్లాడింది. ఆ శాస్త్రాస్కులో ఆమె చేసిన రచ్చ మొత్తం చూసినాం. ఆ పాయింట్ మీద సీత చేసింది. కానీ ఆ టాస్క్ జరుగుతుంటే కూడా సీత అరిచింది. మరి ఇప్పుడు ఎపిసోడ్లో ఏమైతుందో మనం చూడాలి. అండ్ ఇదే పాయింట్ మీద పృథ్వీని చేసింది. పృథ్వీ ఏమని చేసింది అంటే నువ్వు ఆట మొత్తం డిస్టర్బ్ చేస్తున్నావు, నువ్వు ఆట మధ్యలో మాట్లాడొద్దు అని. పృథ్వీ ఏమంటుండో అది నా స్ట్రాటజీ, అది నా గేమ్ స్ట్రాటజీ, నేను ఎందుకు మాట్లాడొద్దు, నేను మాట్లాడొద్దని రూల్ ఉందా అని పృథ్వీ అన్నాడు. అరే నువ్వు మాట్లాడుతున్నప్పుడు పక్కన వాళ్ళకు డిస్టర్బ్ అవుతుంది భయ్, నువ్వు మాట్లాడొద్దు అని సీత పాయింట్ పట్టు. కానీ బేసిక్ థింగ్ ఏంటంటే పృథ్వీ ప్రతిసారి గేమ్ ని డిస్టర్బ్ చేసి ఫౌల్ చేసేది మనం చూస్తూనే ఉన్నాం. మరి ఆ పాయింట్ ఈ ఎలిమినేషన్ లో సీత మాట్లాడిందా, మరి ఏమైతుందో చూడాలి. సరే నెక్స్ట్ చూస్తే మణికంఠ, యష్మి, వీళ్ళిద్దరిది క్రేజీగా ట్రోల్ అవుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, నిన్న నైటే వచ్చింది, కాకపోతే అఫీషియల్ గా యూట్యూబ్ లో రిలీజ్ అయింది కాబట్టి మనం దాని మీద రివ్యూ చేస్తున్నాం. మనోడు ఏమంటుందంటే ఎవరు గిన్నెలు కడుగుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారో చూసి మరి వాంటెడ్ గా వెళ్ళి కడగట్లేదు. అది నాకు వచ్చిన పవర్ ని బట్టి నేను యూజ్ చేసుకున్నా, నేను వాడుకున్నా అని యష్మి మాట్లాడుతుంది. అండ్ ఇక్కడ ఏమన్నాడంటే వెన్ ఐఎమ్ టాకింగ్ యూ హ్యావ్ టు లిజన్ లేడీ అని మనోడు రీడ్ చేసిండు కదా, అనిపించింది నాకు. అండ్ యష్మి ఇక్కడ ఏమంటుంది, నువ్వు ఫేక్ గాడివి, నువ్వు ఫేక్ చేస్తున్నావు, నువ్వు ఉండి నాతో అన్ని చెప్పి ఇంత ఫేక్ గా నువ్వు ఉంటావు అనుకోలే, నా బొక్కలే అనే మాట మాట్లాడింది యష్మి. అసలు ఎంత దారుణం అంటే ఇక ఏమో మరి అంటే ఈ స్ట్రాటజిక్ గా ఆమె ఉండడమే అలా ఉంటది. బట్ ఒకవేళ అది ఆమె గేమ్ స్ట్రాటజీ అవ్వచ్చు, గేమ్ స్ట్రాటజీ ఆమె ఆడే విధానం అట్లుండి అట్లా మాట్లాడవచ్చు. ఆమె వాంటెడ్ గానే పీపుల్ అంతా మైండ్ సెట్ ని డిస్ట్రాక్ట్ చేసి ఈమె ముందుకు వాళ్ళని ఆలోచిస్తుంది కాబట్టి ఎవరికి తెలియదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వీళ్ళందరూ మా టీవీ బ్యాచ్ కాబట్టి వీళ్ళని అంత తొందరగా ఈజీగా ఎలిమినేషన్ గానీ ఏం కానీ చెయ్యరు, చాలా రోజులు ఉంచుతారు. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ లా విష్ణుప్రియ ఐ థింక్ ప్రేరణ అని చేసి ఉంటుంది. ఆ చెత్త కుప్ప విషయంలో ఎందుకు సెన్సిటివ్ అవుతున్నారు, ఆ దాన్నే పట్టుకొని ఇంకా లాగుతున్నారు, ఆ చెత్త కుప్ప గురించి చేశారు కదా పోసుకోండి నా మీద అని చెప్పేసి ప్రేరణ అన్నది. ఈ చెత్త కుప్ప మ్యాటర్ ని ఇంకా లాగడం నాకు కూడా బేసిక్ గా నచ్చలేదు. సో ప్రోమోలో ఇలా జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ ఏమైందంటే మళ్ళీ మణికంఠ పృథ్వీని చేసిండు. ఇప్పుడు పృథ్వీని ఎందుకు చేసిండు, అగ్రెషన్, కోపం. నీ కోపం వల్ల అంటే అగ్రెషన్ ఇస్ మై నేచర్ మ్యాన్, నేను అగ్రెషన్ అది నా ఆట, నాకున్న నేచర్, అది నా యాటిట్యూడ్, అది దాన్ని నేనేం తగ్గించుకుంటా అంటే అదే అక్కడ ప్రాబ్లం అవుతుంది, దాని వల్ల గేమ్ డిస్టర్బ్ అవుతుంది అనే పాయింట్ మీద నాగమణికంఠ చేసి ఉంటాడు. సో ఇది ప్రోమో అనాలిసిస్. ప్రోమో మాత్రం చాలా రసవత్తరంగా సాగుతుంది. మరి ఇవాళ రాత్రి 9:30 మరి ఏం జరుగుతుందో చూడాలి. ప్రోమో మాత్రం నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. ఇంకా సెకండ్ ప్రోమోలో ఏమొస్తుందో చూడాలి. నేను సెకండ్ ప్రోమో కోసం వెయిట్ చేస్తున్నా. సో ఫస్ట్ ప్రోమో వచ్చింది, ఆ ప్రోమోలో జరిగింది మాత్రం ఇదే. ఇంకా చూద్దాం 9:30కి ఏమవుతుందో చూసి ఆ 9:30 తర్వాత మళ్ళీ రివ్యూతో మేము ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి మా ఛానల్ని. థ్యాంక్ యూ, బాయ్.